వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రైతుల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సహా ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ గౌడకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు రుణమాఫీ, ఎరువుల సరఫరా, పెట్టుబడి సహాయం విషయాల్లో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. 2 ఏళ్లలో ఇవ్వాల్సిన 40,000 రూపాయలకు బదులుగా కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. మిగిలిన 33,000 రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, నాగులపల్లి ధనలక్ష్మి, అరకు పార్లమెంట్ మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు పాడేరు ఐటీడీలో జాయింట్ కలెక్టర్ గారికి అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి 6,000, అలాగే కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ గద్దె ఎక్కిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000తో పాటు మేము 14,000 మొత్తం కలిపి 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది నిజంగా ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు గద్దెనెక్కే ముందు రైతులకి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా మేము రెట్టింపు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి వారు ఇచ్చినటువంటి హామీలంతా కూడా గాల్లోకి వదిలేసి ఈరోజు దొడ్డిదారుని రకరకాలైనటువంటి సాకులు చెప్పి ఆ రైతులకు ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో వర్తింపజేయకపోవడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించండి. మరి ఈ మధ్య ఎరువులు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఎరువులు కూడా అరకొరగానే ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు రైతులంతా కూడా పంటలు వేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఎరువులు లేక మరి అధిక రేట్లకి బయట నుంచి కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి. చేసి భవిష్యత్తులో మరి రైతులకి ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతమైనా ఉందని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో మరి మీరు చేసేటటువంటి మోసాలకి, మీరు చేసేటటువంటి దగా కార్యక్రమాలకి మేము మరి ఎప్పటికప్పుడు రైతుల వెన్నంటుండి మేము మరి మీకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు పడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.